ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో కనిపిస్తున్నారు. ఓవైపు జిల్లాకు మంత్రి పదవులు లేకపోవడం, మరోవైపు అధికారులు తమ మాట వినడం లేదని అధికార పక్ష శాసనసభ్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా పొరుగు జిల్లాలో తమ కంటే జూనియర్కు మంత్రి పదవి దక్కడం వారిలో అసంతృప్తికి ఆజ్యం పోస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ ఎఫెక్ట్తో మంత్రులు వచ్చినప్పుడు ప్రోటోకాల్ కూడా పాటించడం లేదట. తాజాగా ఒక అమాత్యుడి పుంగనూరు పర్యటనలో ఆ విభేదాలు బయటపడ్డాయి. ఇంతకీ ఆ మంత్రి ఎవరు? ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 12 స్థానాల్లో టీడీపీ విజయం సాధించినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాలో ఎవరికీ మంత్రి పదవి ఇవ్వలేదు. దానికి తోడు అగ్నికి ఆజ్యం పోసినట్లుగా ఉమ్మడి కడప జిల్లా, ప్రస్తుత అన్నమయ్య జిల్లా రాయచోటి నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని మంత్రి పదవి వరించింది. అయితే చిత్తూరు జిల్లాలో సీనియర్లు, రాజకీయ కుటుంబాలకు చెందిన ఎమ్మెల్యేలు, మైనార్టీ నేతలు గెలుపు అసాధ్యం అనుకున్న చోట విజయం సాధించిన ఎమ్మెల్యేలు మంత్రి పదవిపై ఆశలు పెట్టుకుని భంగపడ్డారు. జిల్లాకు మంత్రి లేకపోవడంతో వారు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఆ క్రమంలో విభజిత చిత్తూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన రాంప్రసాద్ రెడ్డిని నియమించారు. అది జిల్లా ఎమ్మెల్యేలకు పుండు మీద కారం చల్లినట్లు తయారైందట. దానికి తోడు జిల్లాలో అధికారుల పెత్తనమే నడుస్తోందన్న విమర్శలున్నాయి. గత 9 నెలలుగా ఎస్పీ కనీసం వారి మాటకు ఏమాత్రం విలువ ఇవ్వటం లేదట. తాజాగా పుంగనూరులో టీడీపీ నేత హత్య తరువాత జరిగిన పరిణామాలతో పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఆవేశాన్ని, ఆవేదనను బయటపెట్టారు. అంతకు మునుపు కూడా కుప్పం, వీకోట, నగరి, పూతలపట్టు నియోజకవర్గాల్లో టీడీపీ నేతల మీద దాడులు జరిగిన సమయంలో కూడా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని అంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎం ఆదేశించినప్పటికీ పోలీసు ఉన్నతాధికారి మాత్రం తన దారి తనదే అన్నట్లు వ్యవహరిస్తున్నారట. దానికి తోడు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా వచ్చిన రాంప్రసాద్ రెడ్డి కూడా అధికారుల వైఖరిపై స్పందించకపోవడం ఎమ్మెల్యేల అసంతృప్తిని మరింత పెంచుతోందట. తాజాగా పోలీసుల బదిలీల వ్యవహారంలో కూడా ఎస్పీ ఎమ్మెల్యేల సిఫారసులను పట్టించుకోకుండా తన ఇష్టానుసారం వ్యవహరించి టీడీపీకి చెడ్డ పేరు తెచ్చేలా ట్రాన్స్ఫర్లు చేశారని సీనియర్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినా ఇన్ఛార్జ్ మంత్రి పట్టించుకోలేదట. ఇక తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో కూడా అదే పరిస్థితి ఉందట. అక్కడ కూడా అధికారులు టీడీపీ నేతల్ని ఖాతరు చేయటం లేదట. తుడాకు ఇంతవరకు చైర్మన్ నియామకం జరగలేదు. అదన్నా భర్తీ చేస్తే యంత్రాంగాన్ని కంట్రోల్ చేయగలిగే లీడర్ వస్తాడంటున్నారు. మరోవైపు తిరుపతి నగరపాలక సంస్థలో అధికారుల పెత్తనం పెరిగిపోతుందట. ఎస్వి యూనివర్సిటీ రిజిస్ట్రార్ అయితే వైసీపీ వారి రిఫరెన్సులు తప్ప టీడీపీ వారి రిఫరెన్సులు ఏమాత్రం పట్టించుకోవట్లేదట. దీంతో ఎమ్మెల్యేలు అతన్ని మార్చితే తప్ప తాము యూనివర్సిటీలోకి అడుగు పెట్టమని భీష్మించు కూర్చున్నారు. ఇక అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కూడా అధికారుల తీరుపై స్పందించడం లేదట. దీనికంతటికీ కారణం జిల్లాలో మంత్రి పదవి లేకపోవటమేనని ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పుంగనూరు మండలం కృష్ణాపురంలో దారుణ హత్యకు గురైన టీడీపీ నేత రామకృష్ణ కర్మక్రియలకు జిల్లా టీడీపీ నేతలు హాజరయ్యారు. అయితే మంత్రి ఉదయం 9:30 మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి 11 గంటలకొచ్చారు. ఇక మదనపల్లి ఎమ్మెల్యే అయితే అందరూ వెళ్లిపోయాక వెళ్లారు. మంత్రి వస్తే ప్రోటోకాల్ కైనా జిల్లా ఎమ్మెల్యేలు రావాలి. అయితే మంత్రి వచ్చిన తరువాత జిల్లా ఎమ్మెల్యేలు తీరిగ్గా రావటం వెనుక అసంతృప్తే కారణమంటున్నారు. ఇన్ఛార్జ్ మంత్రి వైఖరికి తమ అసంతృప్తిని, అసమ్మతిని ఈ విధంగా తెలియజేశారని అంటున్నారు. దానికి తోడు మరణించిన నేత కుటుంబానికి మంత్రి ఇప్పటి వరకు స్పష్టమైన హామీ ఇవ్వలేదు. హత్యకు ప్లాన్ చేసిన వ్యక్తిని 5వ నిందితుడిగా చేర్చారని, అతనే సూత్రధారి కాబట్టి అతన్ని 2వ నిందితుడిగా చేర్చాలని పోలీసులకు అమర్నాథ్ రెడ్డి చెప్పినప్పటికీ పోలీస్ అధికారులు స్పందించలేదు. ఈ విషయంలో మంత్రి జోక్యం చేసుకోకపోవడంతో కనీసం అధికారులను నియంత్రించలేని వారికి మంత్రి పదవులెందుకని ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. మొత్తానికి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 12 మంది టీడీపీ ఎమ్మెల్యేల అసంతృప్తి పుంగనూరులో మరోసారి అలా బహిర్గతమైందంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.